హలో అందరికీ, నేను మీ క్రిష. తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం. చిలుకకున్న విశ్వాసానికి ఆశ్చర్యపోయిన ఇంద్రుడి కథ ఈ వీడియోలో విందాం. అనగనగా కౌటిల్య రాజ్యంలో ఓ వేటగాడు ఉండేవాడు. అతను తన బాణాలకి విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలో అడవికి చేరుకున్నాడు. అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి లేళ్ల గుంపు కనిపించింది. వెంటనే వాటికి గురి చూసి బాణాలు వదిలాడు. వేటగాడి దురదృష్టమో లేక లేళ్ల అదృష్టమో కానీ అతని బాణాలన్నీ గురి తప్పాయి. వాటిలో ఒక్క బాణం పోయి నేరుగా ఒక చెట్టులో దిగబడిపోయింది. బాణం కొసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది. చెట్టుకి ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. పండ్లు చెట్టు మీదనే కుళ్ళిపోయి కాండం యావత్తు ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివాసం ఉంటుంది. తన చిన్నప్పటి నుంచి ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటుంది. దానికి ఆ చెట్టు అంటే చాలా అభిమానం. దాంతో ఆ చెట్టుని వీడిపోయేందుకు దానికి మనసు ఒప్పలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక. రోజులు గడవసాగాయి, కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలి దప్పులతో ఏ కాలాన్ని వెల్లదీస్తోంది. తన సుఖదుఖాలలో భాగమైన చెట్టు అలా మోడువారిపోవడం చూసి దానికి ఆకలే వేయడం లేదు. చెట్టు పట్ల చిలుకకి ఉన్న అభిమానం ఇంద్రుడి వరకు పాకింది. దాంతో స్వయంగా ఆయనే మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరికి వచ్చాడు. నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం. కానీ మోడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఈ చెట్టు మీద ఉంటే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టు దొరకలేదా? నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టును వీడి మరో చెట్టు చూసుకో అని సూచించాడు. తన దగ్గరికి మనిషి రూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. దాని ఆత్మ సౌందర్యం స్వచ్ఛమైంది కదా, అందుకే. అయ్యా, మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు, కానీ నేను ఈ చెట్టుని వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను. దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్నబిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఎండా వానల నుంచి, ఆకలి దప్పుల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టుని కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను? మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. చిలుక నిబద్ధతకు, విశ్వాసానికి ఇంద్రుడికి నోట మాట రాలేదు. నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను. ఏదన్నా వరాన్ని కోరుకో అంటూ అభయమిచ్చాడు. అయ్యా, దయచేసి నన్ను ఈ చెట్టుని వేరు చేయకండి. మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే ఈ చెట్టు మళ్ళీ చిరుగించేలా పండ్లు పుష్పాలతో కలకల్లాడేలా దీవించండి అంటూ వేడుకుంది. చిలుక మాటలకి మురిసిన ఇంద్రుడు ఓ 4 చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే అది మళ్ళీ జీవం పోసుకుంది. ఒక చెట్టుని ఆశ్రయించి బతికే చిలుకకే ఇంత విశ్వాసం ఉంటే భూమిలోని అణువణువు మీద ఆధారపడే మనిషికి ఇంకెంత విశ్వాసం ఉండాలి? మానవ విలువలను ఎంతో కొంత కాపాడేందుకే ఈ వీడియో ప్రయత్నం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.